ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? చాలామంది దినాన్ని భయముతో ప్రారంభిస్తూ ఉంటారు, చింతతో ప్రారంభిస్తూ ఉంటారు, కలవరంతో ప్రారంభిస్తూ ఉంటారు, హృదయం అంతా అలజడితో ప్రారంభిస్తూ ఉంటారు. అయితే మీ భయములన్నీ పోగొట్టే దేవుని మాటతో మీద మనం ప్రారంభించండి. దేవుని మాట మీ భయములన్నిటినీ పోగొడుతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి కన్నిటి పరిస్థితి నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని మీరు పొందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ సమస్యలన్నిటిని గురించి మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా పట్టుదలతో ప్రార్థించండి. అనేక అద్భుతాలు మనం త్వరలోనే చూడబోతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. దేవుడు తన ఏర్పాటును గూర్చి పలుకుతూ, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోజాలను అని వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. ఇక్కడ నిన్ను నేను మర్చిపోనని చెప్పడం లేదు, కానీ మర్చిపోజాలను అని చెప్తున్నారు. అంటే నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోలేను, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. ఎందుకంటే నీవు నా సేవకుడువు, నా కుమారుడువు, నా కుమార్తెవు. నా కుమార్తెవైన నా కుమారుడువైన నిన్ను నేను ఎలా విడిచిపెడతాను, ఎలా నిన్ను మర్చిపోతాను? నిన్నెప్పటికీ నేను మర్చిపోనని దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. చాలాసార్లు సాతాను నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వచ్చి నీకు గుర్తు చేస్తూ, నీవు దేవునికి దూరంగా ఉన్నావని గుర్తు చేస్తూ, నీవెక్కడైతే దేవునికి దూరం అయ్యావో, ఏ విషయమైతే దేవునికి ఇష్టం లేదని చేసావో అవన్నీ కూడా గుర్తు చేస్తూ, దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు నేను మర్చిపోయాడు, ఎప్పటికీ కూడా నేను గుర్తు చేసుకోడు, ఆయన నిన్ను విసర్జించాడని చెప్తూ ఉంటాడు. నీవు ప్రార్థన చేయాలని మోకరిస్తే నీకు గుర్తు చేస్తాడు దేవుడు నిన్ను మర్చిపోయాడని. నువ్వు వాక్యం తెరిస్తే నీకు గుర్తు చేస్తాడు, నువ్వు వాక్యం చదవడానికి అర్హుడవు కాదు, నీవు అర్హురాలు కాదు అని పదే పదే నీకు చెప్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో నీకు చెప్తూ ఉంటాడు, ప్రతి విషయంలో నీకు చెప్తూ ఉంటాడు. పదే పదే నీకు గుర్తు చేస్తూ ఉంటాడు, దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు నీకు దూరం అయిపోయాడు, దేవుడు నేను విసర్జించాడు అని. నీవు దేవునికి దూరం అయిపోవడానికి, దేవునికి ఇష్టం లేని కార్యం చేయడానికి నేను ప్రేరేపిస్తాడు. ఆ కార్యం చేసేంత వరకు కూడా నేను ప్రేరేపించి ఆ పాపంలో పడిన తరువాత మరలా నీవు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నేను కృంగదీస్తాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నీవిక దేవుని దగ్గరికి వెళ్ళలేవని చెప్తాడు. ఎంతగానో బలహీనపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో వాక్యం చదవడానికి బైబిల్ తెరిచినా నేను నిన్ను త్రోసివేశాను అన్న వాక్యాలు మనకు చూపిస్తూ ఉంటాడు. వాటిని చదివిన తర్వాత ఇంకా కృంగిపోయి నిజంగానే దేవుడు నన్ను విసర్జించాడేమో, నిజంగానే దేవుడు నాకు దూరం అయిపోయాడేమో అని ఎంతగానో బలహీనపడిపోవడం జరుగుతుంది. ఆ నిర్జీవంలోనికి, ఆ బలహీనతలోనికి వెళ్ళిపోయిన తర్వాత నీవిక ప్రార్థన చేయలేవు, ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళలేవు, ధైర్యంగా మోకరించలేవు, ధైర్యంగా బైబిల్ తీసి వాక్యం చదవలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు సాతాను ఇంకా నిన్ను కృంగదీస్తూ, ఇంకా పూర్తిగా నీవు దేవునికి దూరం అయిపోయేటట్లుగా నిన్ను ఎంతగానో బలహీనపరుస్తాడు. నీవు ఆ బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నీ నిస్సహాయ స్థితిలో నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. భయంకరంగా నీ చుట్టూ ఉచ్చులు వేస్తాడు, నిన్ను కదలలేని స్థితిలో ఉంచుతాడు. ఆ నిర్జీవమైన స్థితిలో దేవుని మాటలు వింటావు, దేవుని వాగ్దానాలు వింటావు, కానీ అవి నా కొరకు కాదు, నేను పాపిని కదా, ఆ వాగ్దానాలు ఏవి నాకు సంబంధించినవి కావు అని నువ్వు వాటిని నిర్లక్ష్య పెడతావు. అయితే దేవుని ప్రేమ మనుషుల ప్రేమ లాంటిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులు వారి ఎడల నివేదన తప్పిదం చేస్తే నిన్ను విడిచిపెడతారు, నిన్ను త్రోసివేస్తారు, నిన్ను అసహించుకుంటారు. కానీ
దేవుని ఎడల నువ్వు తప్పిదం చేస్తే, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసి తిరిగి మరలా ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను తిరిగి చేర్చుకుంటాడు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ ఈ లోకంలో ఎక్కడ దొరకదది. మనుషుల్లాంటి ప్రేమ, మనుషులాంటి క్షమాపణ కాదు ఆయనది. ఆయన నిన్ను క్షమిస్తే నీవు చేసిన ప్రతి పాపమును కూడా ఆయన సముద్ర అగాధంలో పడవేస్తాడు. ఆయనకి ఎప్పటికీ నీ పాపము గుర్తు చేసుకోడు. నీవు ప్రావేదంగా చేసావు కదా, నీవు ఈ విధంగా చేసావు కదా, నన్ను ఈ విధంగా దూషించావు కదా, నాకు ఏ విధంగా దూరం అయిపోయావు కదా అని ఆయన ఎప్పుడు కూడా నేను బ్లేమ్ చేయడు. నీ పాపాన్ని ఎత్తి చూపించడు. అవన్నీ కూడా మర్చిపోతాడు. నీతో చేసిన నిబంధనను ఆయన గుర్తు చేసుకుంటాడు. తన నిబంధన మర్చిపోడు. నీవు తిరిగి మారు మనసు పొందాలని, తిరిగి రక్షణ పొందాలని నీకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నిన్ను శిక్షించడు కానీ నీకు శిక్షణనిస్తాడు. నీవు తిరిగి ఆయన దగ్గరకు రావాలని నిన్ను గురించి ఎంతగానో కలలు కంటాడు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు 1000 కళ్ళతో. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రిని విడిచి తండ్రికి దూరంగా వెళ్ళిపోతాడు. తండ్రికి విరోధంగా పాపం చేస్తాడు. తండ్రితో సంబంధాన్ని తెంచివేసుకుంటాడు. ఇక తండ్రి నాకు అవసరం లేదని తండ్రిని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోతాడు. భయంకరమైన లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తాడు. తన సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత ఒక రోజున పశ్చాత్తాపడతాడు. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, నేను ఎందుకు ఈ విధంగా తండ్రికి దూరం అయిపోయాను, నేను ఇంతగా దేవునికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, ఇంత ద్రోహం చేశాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకు శక్తి చాలదు, అయినప్పటికీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి నన్ను క్షమిస్తే నేను కుమారుడిగా కాకుండా పనివానిలో ఒకరిలాగానే నేను ఉంటాను, నా తండ్రి దగ్గరే ఉంటాను, ఇక నా తండ్రిని విడిచిపెట్టనని ఒక నిర్ణయం తీసుకుంటాడు. గిల్ట్తోనే తండ్రి దగ్గరకు వస్తూ ఉంటాడు. అయితే తండ్రి మాత్రం తనని విడిచి వెళ్ళిపోయిన కుమారుడు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. అందువల్ల కుమారుడు ఇంకా దూరంగా ఉంటుండగానే తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కుమారుని తిరిగి చేర్చుకుంటాడు. నీవు తండ్రికి విరోధంగా పాపం చేసావు, అయినప్పటికీ నేను నిన్ను క్షమిస్తున్నానని ఆ కుమారుని ఎంతగానో క్షమించి తిరిగి చేర్చుకుంటాడు. నిజమే, కన్న తండ్రి వెళ్ళి ప్రేమించిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయనను విసర్జించి నువ్వు ఒకవేళ వెళ్ళిపోయినా, ఆయనను కాదని నువ్వు వెళ్ళిపోయినా, నీవు గనుక తిరిగి ఆయన దగ్గరకు వస్తే నిన్ను తిరిగి చేర్చుకుంటాడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కడ దొరకని నిష్కల్మషమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే ఒకవేళ నీవు దూరం అయిపోయినా నీకోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈరోజు నీతో మరలా మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా సేవకుడువు. నీవు అనుకుంటున్నావేమో నేను మర్చిపోయానని. అయితే నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమించాను, నా రక్తమనే వెల ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను అని ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నారా? దేవుడు నన్ను త్రోసివేశాడు, ఆయన సేవకు నేను పనిచేయను, దేవుడు అని అనడానికి కూడా నేను పనిచేయను, దేవుని మాటలు మాట్లాడడానికి పనిచేయను, ప్రార్థించడానికి నాకు యోగ్యత లేదు, ఆయన నన్ను త్రోసివేశాడు అనుకుంటున్నావా? ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకు. ఆయన నిన్ను ఎప్పుడు త్రోసివేయలేదు, నిన్నెప్పటికీ త్రోసివేయలేడు, నిన్ను మర్చిపోలేదు, నిన్నెప్పటికీ మర్చిపోలేడు. కాబట్టి నీవు ఆయన్ని మర్చిపోయినా, నీవు ఆయన్ని విసర్జించినా ఆయన మాత్రం నిన్ను మర్చిపోలేదు. సాతానుకు వెళ్ళి నీకు దేవుడు నిన్ను మర్చిపోడని చెప్తూ ఉన్నాడా? నీవు దేవుని దగ్గరికి వెళ్ళలేవని చెప్తూ ఉన్నాడా? అయితే సాతానుని ఎదిరించు. తన ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించి తన ప్రాణాన్ని నాకు ఇచ్చిన ప్రభు నన్ను ఎప్పటికీ త్రోసివేయడు, ఆయన నన్ను విసర్జించడని సాతానుతో చెప్పు. సాతాను మాటలు ఎదిరించు. కష్టమైన, నీకు మోకరించడానికి శక్తి లేకపోయినా, సాతాను ఎంతగా నిన్ను అడ్డగిస్తూ ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించు. నీవు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు దేవుని శక్తి దిగి వస్తుంది. దేవుని దూతలు నీ దగ్గరకు వస్తాయి నేను బలపరచడానికి. దేవుడు తన శక్తితో, తన ఆత్మతో నిన్ను నింపుతాడు. తిరిగి నిన్ను జీవింపచేస్తాడు. తిరిగి నీకు సంతోషాన్ని ఇస్తాడు. తిరిగి నీకు మొదటి రక్షణ ఆనందాన్ని దయచేస్తాడు. తిరిగి నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు కాబట్టి ఎంతమంది వాగ్దానం విన్నారు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన సొంత మోకరిందామా? మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఈరోజు ఏ వర్క్ కోసం మీరు వెళ్ళబోతూ ఉన్నా, దేనిని గురించి మీరు కలవరపడుతున్నా నాతో మోకరించండి.
మీ అందరి పక్షంగా మీ కొరకు నేను విజ్ఞాపన చేయబోతున్నాను ప్రభువుకు. మీరు కూడా నాతో పాటు విజ్ఞాపన చేయండి. మనందరం కలిసి విజ్ఞాపన చేద్దాం. దేవుని జీవాన్ని, దేవుని కార్యాలను పొందుకుందాం. తండ్రి నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు. మేము నిన్ను మర్చిపోయిన మమ్మల్ని మర్చిపోని దేవా నీకు వందనాలు. మేము నిన్ను విసర్జించిన మమ్మల్ని విసర్జించిన దేవా నీకు వందనాలు. మేము నీకు దూరం అయిపోయినా మరలా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు. నేను నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను విసర్జించాడని నీకు దూరం అయిపోయి కన్నీటితో ఉన్నారో, బాధతో ఉన్నారో, గుండెల నిండా బరువుతో ఉన్నారో, వారందరినీ కూడా తిరిగి నీ జీవంతో నింపండి, తిరిగి నీ శక్తితో నింపండి, తిరిగి ప్రార్థనాత్మను కుమ్మరించండి, తిరిగి ఆత్మతో అభిషేకించండి. దేవా, వారి పట్ల మీరు చేసిన నిబంధనను వారి జీవితంలో నెరవేర్చండి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు అనేక అవసరతల్లో ఉండి, అనేక శ్రమల్లో, శోధనలో ఉండి ప్రార్థన అవసరత కోరుతున్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క ప్రార్థన విన్నపములన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి జీవితాన్ని ఆశ్చర్యకరంగా టర్న్ చేస్తున్నందుకు, ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు, ప్రతి కుటుంబాన్ని తిరిగి కడుతున్నందుకు, ప్రతి పరిస్థితిని కూడా తిరిగి మార్చివేస్తున్నందుకు, ఏదైతే కోల్పోయారో తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వర్క్ కోసం వెళ్తున్న వారందరికీ కూడా వారి పనులు మీరు ఆశీర్వదించండి. ఈరోజు పని కొరకు వెళ్తున్న వారందరి జీవితాలు మీరు అద్భుతం చేయండి. ఉద్యోగులకు వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలకు వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. వ్యవసాయం చేస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. చేతి పనులు మీరు తోడుగా ఉండండి. చదువుల కొరకు కాలేజ్కి వెళ్తున్న వారికి, స్కూల్స్కి వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ కొరకు వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. వివాహ ప్రయత్నాల కొరకు వెళ్తున్న వారి జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్న వారి జీవితంలో అద్భుతం చేయండి. విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి. ఆయన విచ్ఛిన్నమైపోయిన జీవితాలను తిరిగి కట్టండి. అయ్యా, భార్యాభర్తలను తిరిగి కట్టండి తండ్రి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే ఆశ్చర్యకరంగా నార్మల్ రిపోర్ట్స్ దాయిచ్చండి. నెగిటివ్ రిపోర్ట్స్ మీరు దాయిచేస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా పడిపోయిన వారి జీవితంలో ఈరోజు ఒక అద్భుతం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. పొలం సమస్యల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. సొంత గృహాల కోసం ప్రయత్నిస్తూ వారి జీవితంలో అద్భుతం జరిగించండి. రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరి జీవితాల్లో ఈరోజు అద్భుతం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. కోర్టు కేసెస్కి వెళ్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి కోర్టు కేసు కొట్టివేస్తున్నందుకు వందనాలు. ఈరోజు గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉన్నారని, వారికి ముందు మీరు నడుస్తున్నారని నమ్మనికి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సాతాను చెప్పిన మాటలు విని దేవునికి దూరం అయిపోయావు ఇప్పటి వరకు. అయితే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. తిరిగి మరల దేవుని దగ్గరికి రా. అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇవ్వబోతున్నాడు. నాతో మాట్లాడే దేవుడు అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.